హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో కొత్త బైక్ ను తీసుకునేటప్పుడు ఏ పేమెంట్ ప్రాసెస్ లో తీసుకుంటే బెటర్ అనే టాపిక్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. వీడియో ఇంట్రెస్టింగ్ గా అలానే ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. మీరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెథడ్ ఫుల్ క్యాష్ పే చేసి బైక్ తీసుకోవడం. మీరు కొత్త బైక్ తీసుకునేలా ఉంటే ఫుల్ పేమెంట్ చేసి వెహికల్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది బెస్ట్ మెథడ్ అనమాట. షోరూమ్ కి వెళ్తారు, వెహికల్ సెలెక్ట్ చేసుకుంటారు, పేమెంట్ చేసేస్తారు, అక్కడతో పని అనేది అయిపోతుంది. మీరు స్పాట్ క్యాష్ కట్టి వెహికల్ తీసుకుంటే షోరూమ్ వాళ్ళు డిస్కౌంట్ అనేది ఎంతో కొంత ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు బై ఎ న్యూ బైక్. సో మీలో ఎవరన్నా కొత్త బైక్ తీసుకోవాలనుకుంటే టైం పెట్టినా సరే ఫుల్ క్యాష్ ఇచ్చి వెహికల్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి, చాలా బెటర్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఈఎంఐ. చాలా మంది ఫుల్ క్యాష్ ఇచ్చి బైక్ తీసుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళు ఈఎంఐ ప్రాసెస్ లో బైక్ తీసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఫుల్ క్యాష్ ఇచ్చి బైక్ తీసుకునే దాంతో కంపేర్ చేసుకుంటే ఈ ఈఎంఐ ప్రాసెస్ లో మనీ అనేది ఎక్కువగా స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీకు అర్థమయ్యే విధంగా ఈఎంఐ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఫ్రెండ్ ఫైనాన్స్ లో వర్క్ చేస్తున్నారు, అతను కాల్ చేసి కేటీఎం డ్యూక్ 200 కొత్త బైక్ తీసుకుంటే ఈఎంఐ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి నేను అడిగితే ఒక వైట్ పేపర్ మీద నీట్ గా క్యాలిక్యులేషన్ చేసి నాకు పెట్టాడు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, గమనించండి. నేను ఫైనాన్స్ క్యాలిక్యులేట్ చేయమన్న బైక్ కేటీఎం డ్యూక్ 200. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 2,50,000 వరకు ఉంది. ఈ బైక్ కి డౌన్ పేమెంట్ ఒకవేళ 50,000 వరకు కడితే రిమైనింగ్ లోన్ అమౌంట్ 2 lakhs వరకు ఉంటుంది. ఈ 2 lakhs లోన్ అమౌంట్ కి డాక్యుమెంట్ చార్జెస్ 15,000 వరకు చార్జ్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ చార్జెస్ మీరు అడిగిన దాన్ని బట్టి కొంచెం తగ్గుతుంది. అలానే ఫైనాన్స్ నోటింగ్ కి 1,800 వరకు చార్జ్ చేస్తారు. ఈ ఫైనాన్స్ నోటింగ్ ఏంటంటే మీరు ఏ ఫైనాన్స్ లో మీ బైక్ కి ఫైనాన్స్ చేపిస్తున్నారో ఆ కంపెనీ యొక్క నేమ్ అనేది మెన్షన్ అవుతుంది. ఇదే ఫైనాన్స్ నోటింగ్ అంటే. దీనికి 1,800 చార్జ్ చేస్తారు. అంటే ఫైనల్ గా మొత్తం టోటల్ అమౌంట్ 2,16,800 రూపీస్ అవుతుంది. ఈ టోటల్ అమౌంట్ కు మనం ఈఎంఐ అనేది కట్టాలి. మీరు 4 years అంటే 48 months ఈఎంఐ అనేది పెట్టుకుంటే పర్ మంత్ 7,768 రూపీస్ అనేది పే చేయాలి 48 months కి. సో ఈ 48 months అంటే ఈ 4 years కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 1,56,096 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది అవుతుంది. ఇది రూపాయన్నర వడ్డీ మీద ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తారంట. సో ఇది ఫ్రెండ్స్ కేటీఎం డ్యూక్ 200 ఈఎంఐ లో తీసుకుంటే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది. మీరు డౌన్ పేమెంట్ అనేది ఎక్కువ కట్టి టెన్యూర్ అనేది తక్కువ పెట్టుకుంటే ఇంట్రెస్ట్ అనేది తక్కువ పడుతుంది. టెన్యూర్ అంటే ఏంటంటే మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ కడతారో దాన్నే టెన్యూర్ అంటారు. సో మీరు ఏ బైక్ తీసుకుంటున్నారు అనే దాని మీద, అలానే డౌన్ పేమెంట్ ఎంత కడుతున్నారు అనే దాని మీద, టెన్యూర్ ఎన్ని మంత్స్ ఈఎంఐ అనేది కంప్లీట్ చేస్తారు అనే దాని మీద టోటల్ గా ఈఎంఐ ప్రాసెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు డౌన్ పేమెంట్ అనేది ఎక్కువ కట్టి తక్కువ టైంలో ఈఎంఐ కంప్లీట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ అనేది తక్కువ పడుతుంది. నెక్స్ట్ మెథడ్ జీరో డౌన్ పేమెంట్. మీరు 100% ఈ జీరో డౌన్ పేమెంట్ కి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ జీరో డౌన్ పేమెంట్ లో ఇంట్రెస్ట్ అనేది డబుల్ పడుతుంది. చాలా ఎక్కువ మనీని మీరు వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ జీరో డౌన్ పేమెంట్ అనేది అన్నిసార్లు అవైలబిలిటీగా ఉండదు. ఎక్కువగా ఈ రెంట్లో ఓల్డ్ స్టాక్ ని క్లియర్ చేసుకోవడానికి షోరూమ్ వాళ్ళు జీరో డౌన్ పేమెంట్ ఆఫర్ లో ఓల్డ్ స్టాక్ ని క్లియర్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మీకు ఎక్కువగా వినపడుతుంది ఈ జీరో డౌన్ పేమెంట్ గురించి. సో ఈ జీరో డౌన్ పేమెంట్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ₹1 కట్టకుండా మీరు వెహికల్ అనేది సొంతం చేసుకోవచ్చు, కానీ అమౌంట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మీ దగ్గర అసలు మనీ లేక బైక్ అనేది నీడ్ గా ఉండి చాలా ఎమర్జెన్సీగా బైక్ అనేది కావాలనుకుంటే తప్ప ఈ జీరో డౌన్ పేమెంట్ దగ్గరికి వెళ్ళకండి. సో దీనికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే ఎంతో కొంత అమౌంట్ డౌన్ పేమెంట్ చేసి వెహికల్ తీసుకుంటే మీకు అమౌంట్ అనేది చాలా తగ్గుతుంది. సో ఫైనల్ గా మీరు ఈ జీరో డౌన్ పేమెంట్ లో వెహికల్స్ అనేవి తీసుకోకండి. ఫైనల్ గా ఫోర్త్ మెథడ్ ఆన్లైన్ బైక్ బుకింగ్. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ యాప్స్ లో బైక్స్ ను బుక్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఈ యాప్స్ లో అన్ని బైక్స్ అనేవి అవైలబిలిటీగా ఉండవు. లిమిటెడ్ గా కొన్ని బైక్స్ అలానే స్కూటీస్ మాత్రమే ఉంటాయి. ఎక్కువగా చిన్న సీసీ బైక్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆన్లైన్ బైక్ బుకింగ్ అనేది ఎవరికి బాగా బెనిఫిట్ అంటే ఎవరి దగ్గర అయితే క్రెడిట్ కార్డు ఉంటుందో వాళ్ళకి బాగా బెనిఫిట్, ఎవరి దగ్గర అయితే క్రెడిట్ కార్డు ఉండదో వాళ్ళకి అంతగా ఈజీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్కార్ట్ లో రెడ్ కలర్ స్ప్లెండర్ ప్లస్ i3s డ్రమ్ మోడల్ ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 78,376 రూపీస్ చూపిస్తుంది. కానీ క్రెడిట్ కార్డు ఇంకొన్ని ఆఫర్స్ కలుపుకొని 73,876 రూపీస్ కి ఈ బైక్ ను మనం బుక్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్-షోరూమ్ పైన డిస్కౌంట్ 4,500 వరకు ఇచ్చారు. సో ఈ విధంగా క్రెడిట్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి ఇది బెనిఫిట్ అనమాట, డిస్కౌంట్ అనేది వస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్ లో బైక్ బుక్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ కి దగ్గర ఉన్న నియర్ బై షోరూమ్ నుండి మీకు కాల్ అనేది వస్తుంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు షోరూమ్ వాళ్ళు కాల్ చేసి సమ్ పర్సన్ బైక్ బుక్ చేశాడు, ఫాలోఅప్ చేయమని చెప్పి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. సో షోరూమ్ వాళ్ళు మీకు కాల్ చేసి రిమైనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, లైక్ రిజిస్ట్రేషన్ గురించి, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, వాటన్నిటిని వాళ్ళే ఫాలోఅప్ చేస్తారనమాట. సో మీరు ఆన్లైన్ లో బైక్ బుక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం షోరూమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అందులో మీకు ఏదైనా డిస్కౌంట్ కావాలనుకుంటే మీకు షోరూమ్ మేనేజర్ కి జరిగే డిస్కషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో మీరు ఆన్లైన్లో బైక్ బుక్ చేసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీరు సర్వీస్ అనేది చేయించుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలానే మీరు మీ బైక్కి ఎక్స్ట్రాగా ఏమైనా యాక్సెసరీస్ వేయించుకోవాలనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ మీరు స్పెండ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఈ ఫ్లిప్కార్ట్ యాప్లో ఇక్కడ 2023 మోడల్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, మీరు బైక్ను బుక్ చేసుకుంటే మీకు లేటెస్ట్ మోడలే డెలివరీ అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు కాబట్టి లేటెస్ట్ మోడల్నే మీకు డెలివరీ అనేది చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టోటల్ ప్రాసెస్ గురించి. మీరు కొత్త బైక్ కొనాలనుకుంటే మ్యాక్స్ స్పాట్ క్యాష్ ఇచ్చి వెహికల్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి, అదే బెటర్ అనమాట. లేదు ఈఎంఐలో తీసుకుంటానంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే ఆన్ రోడ్ ప్రైస్లో సగం అమౌంట్ మీరు కడితే ఈఎంఐ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది, అలానే మీకు అమౌంట్ కూడా తక్కువ అవుతుంది. అలానే మా ఫ్రెండ్ చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే బ్యాంక్ ఫైనాన్స్ తీసుకుంటే అమౌంట్ అనేది తక్కువ అవుతుందని చెప్పాడు. ఒకవేళ మీకు బ్యాంక్ ఫైనాన్స్ అనేది కుదరకపోతే ఈ ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకోండి, ఇక్కడ అమౌంట్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పాడు. నెక్స్ట్ మీరు ఈ 0 డౌన్ పేమెంట్ను అసలు తీసుకోవద్దు, దీని జోలికి వెళ్ళకండి. సో ఫైనల్గా ఆన్లైన్లో బైక్స్ని తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, కానీ మ్యాక్స్ మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ తీసుకునేలాగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే గట్టిగా అడగటానికి స్కోప్ అనేది ఉంటుంది కాబట్టి మ్యాక్స్ మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.